వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ గడ్డపై మరో చారిత్రాత్మక రాజకీయ యుద్ధానికి వేదిక సిద్ధమైంది. ఏప్రిల్ 20న ఒకే రోజు అటు జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్, ఇటు కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య సాగుతున్న ఈ పొలిటికల్ A20 సమరం వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏప్రిల్ 20వ తేదీన పూర్తిగా మారబోతోంది. రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలు తమ బలాబలాలను నిరూపించుకోవడానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరుకు సిద్ధమయ్యాయి. జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుమారు 1,00,000 మందితో భారీ బహిరంగ సభను ప్లాన్ చేయగా, అదే రోజు కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాంతరంగా మరో భారీ సభను నిర్వహించబోతున్నారు. దాదాపు ఏడాది కాలంగా ప్రజల ముందుకు రాని కేసీఆర్ ఈ జగిత్యాల సభ ద్వారా తన పొలిటికల్ రీ ఎంట్రీని ఘనంగా చాటాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే జగిత్యాల జిల్లాలోని 5 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ ని నియమించి ఈ సభను ఒక టర్నింగ్ పాయింట్ గా మార్చాలని భావిస్తున్నారు. ఈ సభకి ఉన్న మరో ప్రధాన ఆకర్షణ సీనియర్ నేత జీవన్ రెడ్డి. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగిన జీవన్ రెడ్డి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి ఏప్రిల్ 20న కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న జీవన్ రెడ్డి రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అన్న నినాదంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. తన రాజకీయ జీవితంలో కేసీఆర్ ని తీవ్రంగా వ్యతిరేకించిన జీవన్ రెడ్డి ఇప్పుడు అదే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉండటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ చేరిక ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇవ్వాలని కేసీఆర్ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సవాల్ ని స్వీకరించారు. జీవన్ రెడ్డి నిష్క్రమణను తేలికగా తీసుకొని కాంగ్రెస్ అదే రోజు కాళేశ్వరంలో భారీ సభను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని చూస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటును ప్రజల ముందు ఉంచి గత ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన రేవంత్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు జీవన్ రెడ్డి ద్రోహం చేశారని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ ముందు చేతులు కట్టుకుని నిలబడతానన్న జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే కేసీఆర్ ₹1,00,00,000 పైగా జీతభత్యాలు పొందారని రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సభలో మైక్ ఇవ్వలేదని వాపోయేవారు అసలు అసెంబ్లీకే రాకుండా ప్రజల సొమ్మును ఎలా తీసుకుంటారని రేవంత్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు అగ్రనేతలు ఒకే రోజు వేర్వేరు వేదికల నుండి పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకోబోతూ ఉండడంతో ఈ A20 మ్యాచ్ లో పైచే ఎవరిది అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. ఈ సభల తర్వాత తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఏ మలుపు తిరుగుతాయో అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.